కేటగిరీని హౌస్లోకి తీసుకోవడానికి అగ్ని పరీక్ష అనే కార్యక్రమాన్ని నిర్వహించి అందులో నెగ్గిన 5 మందిని హౌస్లోకి తీసుకోబోతున్నారట. బుల్లితెర నటి కావ్యశ్రీ కూడా దాదాపుగా 5 లక్షల రూపాయలు వారానికి చొప్పున పారితోషికం అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే గనక నిజమై వీరిద్దరూ హౌస్లో చివరి వరకు కొనసాగితే మాత్రం కేవలం వీరి రెమ్యూనరేషన్ బడ్జెట్ మాత్రమే 1,60,00,000 రూపాయలు మార్కును దాటే అవకాశం ఉంది. ఒకవేళ ఇద్దరిలో ఏ ఒక్కరూ గెలిచినా సరే ఆనందంగా మరో 50 లక్షలు అలాగే విలువైన బహుమతులు ఎన్నో సొంతం చేసుకోవచ్చు. ఇక అంతా బానే ఉన్నా ఈ టాప్ సెలబ్రిటీ డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషన్ తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యపోకమానరు. మరి అసలు విషయం ఏమిటో తెలుసుకుపోయే ముందు మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా బిగ్ బాస్ కి సంబంధించిన ఫస్ట్ అప్డేట్స్ ఓన్లీ మన ఛానల్లోనే క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అధిక టీఆర్పీలను లక్ష్యంగా పెట్టుకొని సైన్స్ ఫిక్షన్ థీమ్ మరియు సరికొత్త భవిష్యత్ తరహా హౌస్ డిజైన్తో 2026 అక్టోబర్లో ప్రారంభం కానుంది. నిర్వాహకులు ప్రస్తుతం అగ్రశ్రేణి సెలబ్రిటీలను సంప్రదిస్తుండగా ప్రముఖులు అధిక పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ షో అక్టోబర్ 2026లో సైన్స్ ఫిక్షన్ లేదా భవిష్యత్ నేపథ్యంలో ప్రారంభం కానుంది. నివేదికల ప్రకారం అమర్దీప్ భార్య తేజస్విని గౌడ, కావ్యశ్రీలు రాబోయే సీజన్ కు ప్రధాన ఆకర్షణలుగా పరిగణింపబడుతున్నారు. గత సీజన్ల మాదిరిగానే అగ్ని పరీక్ష అనే ఎంపిక ప్రక్రియ ద్వారా 5 సామాన్యులను హౌస్ లోకి ప్రవేశించడానికి ఎంపిక చేసే అవకాశం ఉంది. బిగ్ బాస్ సీజన్ 10 వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ తెలుగులో 9 సీజన్లను ఘనంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు 10వ సీజన్ కి సర్వం సిద్ధమవుతోంది. ఈసారి గ్రాండ్ గా అంతకు మించి మంచి టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకోవడానికి నిర్వాహకులు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే సెలబ్రిటీల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక అంతా బానే ఉన్న ఈ టాప్ సెలబ్రిటీలు డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషన్ తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యపోకమానరు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. బిగ్ బాస్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సీజన్ 10 అక్టోబర్ నెల నుండి ప్రారంభం కానుందని సమాచారం. మునుపటి షో లాగే ఈసారి కూడా కామన్ మ్యాన్ కేటగిరీని హౌస్ లోకి తీసుకోవడానికి అగ్ని పరీక్ష అనే కార్యక్రమాన్ని నిర్వహించి అందులో నెగ్గిన 5 మందిని హౌస్ లోకి తీసుకోబోతున్నారట. ఇకపోతే కంటెస్టెంట్స్ విషయంలో మునుపెన్నడూ లేని విధంగా భారీ బడ్జెట్ తో కంటెస్టెంట్లను ఎంపిక చేస్తున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ భార్య తేజస్విని గౌడ, నటి కావ్యశ్రీ ఈ సీజన్ లో ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నారని సమాచారం. ఇకపోతే వీరిని హౌస్ లోకి తీసుకురావడం అనే విషయం పక్కన పెడితే వీరు డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషన్ మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముఖ్యంగా అమర్దీప్ భార్య తేజస్విని తనకు ఉన్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకొని వారానికి 6 లక్షల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తమిళ సీరియల్స్ చేస్తున్న ఈమె ఈ సీరియల్స్ ను వదులుకొని ఈ షో కోసం రావాల్సి ఉండడంతో మేకర్స్ కూడా ఈ భారీ మొత్తాన్ని ఆమెకు ఇవ్వడానికి అంగీకరించారట. ఇక మరోవైపు బుల్లితెర నటి కావ్యశ్రీ కూడా దాదాపుగా 5 లక్షల రూపాయలు వారానికి చొప్పున పారితోషికం అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే గనక నిజమై వీళ్ళిద్దరు హౌస్ లోకి చివరి వరకు కొనసాగితే మాత్రం కేవలం వీరి రెమ్యూనరేషన్ బడ్జెట్ మాత్రమే 1,60,00,000 రూపాయల మార్కును దాటే అవకాశం ఉంది. ఒకవేళ ఇద్దరిలో ఏ ఒక్కరు గెలిచినా సరే ఆనందంగా మరో 50 లక్షలు అలాగే విలువైన బహుమతులు ఎన్నో సొంతం చేసుకోవచ్చు. ఏది ఏమైనా ఈ ఇద్దరికి ఉన్న క్రేజీని దృష్టిలో పెట్టుకొని నిర్వాహకులు కూడా ఈ రేంజ్ లో డబ్బులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే సెలబ్రిటీ విషయంలో ఎందులోనూ రాజీ పడకుండా అత్యంత ప్రజాదరణ ఉన్న కంటెస్టెంట్లను ఈసారి హౌస్ లోకి తీసుకురావాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకునే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మిస్ అవ్వకుండా ఉండేలా కంటెస్టెంట్లను ఏది ఏమైనా కేవలం ఇద్దరికి ఇంత భారీ స్థాయిలో ఖర్చు పెడుతున్నారంటే మిగిలిన కంటెస్టెంట్స్ తో కలిపి మొత్తం సీజన్ బడ్జెట్ ఎంతలో ఉంటుందో ఊహకి అందడం లేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక త్వరలోనే దీనిపై అన్ని వివరాలు అధికారికంగా వెలువడనున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఆశురెడ్డి రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసి ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. అంతేకాదు బిగ్ బాస్ లోకి అడుగు పెట్టిన తర్వాత మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె
ప్రస్తుతం సుడిగాలి సుధీర్తో కలిసి ఒక షోలో పాల్గొని హోస్ట్గా సందడి చేస్తోంది. ఇక జూనియర్ సమంతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్న ఈమె మంచి డాన్సర్ కూడా. ఇదిలా ఉండడం తాజాగా 9,35,00,000 చీటింగ్ కేసులో ఇరుక్కుని ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇకపోతే చీటింగ్ కేసు వల్ల ఈమె ఎంతైతే ఇబ్బందులు ఎదుర్కొందో అంతే లాభపడింది అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఒకవైపు లండన్ కి చెందిన ఐటీ ఉద్యోగి ధర్మేంద్ర తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 9 కోట్లు కాజేసిందని కేసు పెట్టారు. ఆ తర్వాత ఆశురెడ్డి 1.5 కోటి వెనక్కి తిరిగి ఇస్తానని, మిగతా డబ్బులు ఉన్నప్పుడు ఇస్తానని చెప్పి ఆడియో లీక్ కూడా సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసు సంగతి కాస్త పక్కన పెడితే ఈ వివాదం వల్ల ఆమెకు భారీగా లాభం చేకూరింది. ఈమె ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఆమెకు ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఏప్రిల్ 22వ తేదీన ఆశురెడ్డి ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ మొదలుపెట్టింది. ఒక వీడియోలో సబ్స్క్రిప్షన్ మీద సరదాగా ఆమె కామెంట్ కూడా చేశారు. ఎక్కువ వీడియోలు కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటూ కూడా ఆమె కామెంట్ చేశారు. అయితే ఆ రోజు మినిమం 30 మంది కూడా లేరు. కానీ ఈ ఒక్క వివాదంతో ఈమెకు ఊహించని పాపులారిటీ లభించింది. ఒకవైపు చీటింగ్ కేసు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంటే మరొక వైపు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈమెకు సబ్స్క్రైబర్లు భారీగా పెరిగాయి. ఇప్పుడు సుమారుగా 3,000 మంది సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు. సుమారుగా 10 లక్షల ఆదాయం చేకూరింది. ఇకపోతే ఈమె ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తే తన ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ లో పోస్ట్ చేసింది ఏమీ లేదు. కేవలం 3 రీల్స్, 9 స్టోరీలు మాత్రమే పోస్ట్ చేసింది. ఇక ఇంకొన్ని వీడియోలు, స్టోరీలు పోస్ట్ చేస్తే ఇంకెంత మంది వస్తారో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ చీటింగ్ కేసు మాత్రం ఆశురెడ్డికి భారీగా లాభాన్ని అందించి పెట్టిందని చెప్పొచ్చు. ఇకపోతే ఈ వివాదం విషయానికి వస్తే 2018లో లండన్ లో ఉద్యోగం చేస్తున్న ధర్మేంద్ర సెలవుల కోసం తన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు. ఆ సమయంలో పరిచయమైన ఆశురెడ్డి అమెరికాలో చదువుకొని అక్కడే కొంతకాలం ఉద్యోగం చేసి సినిమాల కోసం ఇండియాకి వచ్చానని చెప్పింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి 9 కోట్ల రూపాయలు వసూలు చేసింది. పైగా 5 కేజీల బంగారం, ఖరీదైన ఇల్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసి అన్నింటినీ తన పైన రిజిస్టర్ చేయించుకుంది. పెళ్లి చేసుకోమని అడిగితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని సదరు బాధితుడు తండ్రి హైదరాబాద్ CCS లో కంప్లైంట్ చేశారు. తర్వాత ఈమె తండ్రి దానిపై స్పందించి తన కూతురు అమాయకురాలు, ఇదంతా ఆమె ప్రతిష్టను దెబ్బతీయడానికే అంటూ కామెంట్ చేశారు. ఇక ఇప్పుడు ఆడియో లీక్ లో ఆశురెడ్డి నేరం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.